తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ దేవుని రాజ్య సువార్త సందేశములు 3వ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ఈ ప్రాంత ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు సమయంలో తెలియజేస్తున్నాను. దేవుని మహా ప్రేమను బట్టి కృపను బట్టి మొదటి రోజు 2వ రోజు కార్యక్రమాలను దేవుడు జయకరముగా దేవునికి మహిమకరంగా ఈ ప్రాంతంలో ఉన్న మన పిల్లలందరి కుటుంబాలకు దీవెనకరంగా జరిపించారు. అట్టి సర్వోన్నతుడైనటువంటి దేవుని కృపను బట్టి మరొక పర్యాయము దేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ ఈ 3వ రోజున దేవుని యందు భయభక్తులు అనేటువంటి అంశాన్ని లేదా మాటను మనము పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేయబోతున్నాం. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథం నుంచి మాత్రమే మనం ఆలోచన చేయబోతున్నాం. కాబట్టి భయము వేరు భక్తి వేరు అనేది కాదు. సహజంగా మనుషులకు భయపడుతూ ఉంటారు, అధికారులకు భయపడుతూ ఉంటారు, ఎవరికైనా భయపడుతూ ఉంటారు. కానీ మనం స్పష్టంగా గ్రంథాన్ని గమనించినట్లయితే భయము ఒకటే దేవుణ్ణి సంతోషపరచనేరదు. భయము భక్తి అనేటువంటిది రెండు కలిసి లేని విషయాన్ని స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మనందరం కలిసి యెహోవా యందు భయభక్తులు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. కాబట్టి భయభక్తులు అనేటువంటివి ఎవరి కోరిక? ఈ లోకములో ఉన్న ఒక మానవుడు దేవునికి భయముతో కూడినటువంటి భక్తిని కావాలనేది ఈ లోకంలో ఉన్న ఏ మానవుని యొక్క ఆలోచన కానే కాదు. కాబట్టి భయంతో కూడినటువంటి భక్తి కావాలన్నది ఎవరి ఆలోచన? దేవుని యొక్క ఆలోచన. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ రీతిగా ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథము 33వ కీర్తన 6వ వచన భాగాన్ని 8వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 33వ కీర్తన 8వ వచన భాగాన్ని లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను అన్నాడు. ఎవరంట? లోకులందరూ అన్నాడు. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను అన్నాడు. కాబట్టి లోకులందరూ అనే మాట మనం చదవడానికి, లోకులందరూ అనే మాట మనం వినడానికి ముందు ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మీకు తీయనవసరం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని అంటే అర్థం ఏంటంటే లోకం అంటే ఏం కాదు, సముద్రాలు కాదు, లోకం అంటే పర్వతాలు కాదు, లోకం అంటే అగ్నితో ప్రవహించేటువంటి లావా ఏమీ కాదు. కాబట్టి లోకం అంటే ఎవరంటే మనుషులే అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి లోకములో ఉన్న ప్రజానికమంతా యెహోవా యందు ఏమై ఉండాలి? భయభక్తులు కలిగి నిలపవలెను అన్నాడు. అంటే ఆ భయభక్తులు అనేటువంటివి ఎవరి కోరిక అంటే దేవుని కోరిక. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను అన్నాడు. నిలపడమే కాదు, ఈ భూమి మీద జీవించేటువంటి మానవ కోటికి విధి అని అన్నాడు. విధి అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా తక్షణమే మస్టర్షుడుగా చేసేటువంటి గొప్ప క్రియ లేదా పని అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి మానవ కోటికి ఇదే విధి అని అన్నాడు. ఏంటి విధి? విధి అంటే అర్థం ఏంటంటే చేయవలసినటువంటి కర్తవ్యం, చేయవలసినటువంటి బాధ్యత, చేయవలసినటువంటి పని ఏంటి అని మనం గ్రంథాన్ని అడిగితే ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి ఇదియే విధి అని అన్నాడు. కాబట్టి లోకులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఆ లోకములో జీవించే ప్రజానికమంతా, ఆ లోకములో జీవించే ప్రజలంతా ఏం కలిగి ఉండాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలన్న విషయాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను పరిశీలన చేస్తున్నాడు. ఇదంతా వినిన తర్వాత
తేలిన ఫలితార్థం ఇదే అన్న మాటని జ్ఞాపకం చేశారు. ఒక్కసారి మనం ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచన భాగాన్ని, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను, మానవుడికి ఇదియే విధి అని అన్నాడు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి లేకుండా నువ్వు కట్టడలు అనుసరించినా, నువ్వు ఆరాధన చేసినా, నువ్వు ప్రార్థన చేసినా, ఉపవాసం చేసినా, నువ్వు ఎక్కడికెళ్ళి మొక్కుబడులు చేసినా ఉపయోగం అనేది ఏమీ లేదు, ఉండదు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు, యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, ఇది మానవ కోటికి వీధి అని స్పష్టంగా గ్రంథం మనకు బోధించింది. అంటే ఈ వీధి అని అంటే ఈ పని లేదా ఈ కర్తవ్యం అనేది ఎవరిచ్చారు మనకనంటే, సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు మానవులందరికీ ఇది ఇచ్చాడు. అంటే చేయవలసినటువంటి కర్తవ్యం అనేటువంటి సంగతిని మనకు గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి లోకులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తే, జ్ఞానేశ్వరం ఈయన ఏం చెప్తున్నాడంటే, భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా ఆయన కట్టడలను అనుసరించి నడుస్తున్నప్పుడే దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలగడానికి కారణమవుతాయే తప్ప, భయభక్తులు కలిగి ఉండి కట్టడం లేకపోయినా లేదా కట్టడలుండే భయభక్తులు లేకపోయినా నీ భక్తి జీవితం శూన్యమనే భావాన్ని ఖచ్చితంగా లేఖనాలు బోధిస్తూ ఉంటున్నాయి. అయితే లోకంలో ఉన్నటువంటి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, అంటే లోకంలో భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, భయభక్తులు లేని వారు ఉన్నారు. ఓకేనా? భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, భయభక్తులు లేని సహించుకోరడి అనే విషయాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తుంది. అంటే లేదు. కాబట్టి నీవు దేవుని భయభక్తులు కలిగి ఉన్నావు అని అనుకున్నావంటే అది కాదు. ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైనా గ్రంథం మనకు బోధిస్తుందంటే, చెడుతనాన్ని అసహించుకునే వారే దేవునికి భయభక్తులు కలిగిన వారు. ఎందుకనంటే, అంటే మనం ఆరాధించే దేవునికి లేదా సృష్టికర్త అయినటువంటి దేవునికి ఆయన దగ్గర ఏం జరిగిసోట్లేదు, అందుకనే ఆయన అసహించుకోవాలని చెప్తున్నాడు. ఆయన దగ్గర అంటే మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర ఏం లేదు, ఏముండకూడదని కోరుతున్నాడు. ఆయన దగ్గర చెడుకు ఆస్కారము లేదు. ఆయన చెడుని అసహించుకునేటువంటి వాడు. ఆయనకు దుష్టత్వానికి చెడుకి అసలు అక్కడ అవకాశమే లేనట్టి మహోన్నతమైన దేవుడు కనుక ఆయన భయభక్తులు కలిగిన వారు ఏమని ఉండాలంటే, చెడుతనమును అసహించుకునే వారై ఉండాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఒక్కసారి కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచన భాగాన్ని, నీవు అవకాశం లేదని చెప్పుకొచ్చాడు. ఆయన యొద్ద సోటు లేదని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఆయన దగ్గర చెడుతానికి సోటు లేదు కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకునే నీవు లేదా మనమంతా చెడుని అసహించుకునేటువంటి వారంగా లేకపోతే, నువ్వు ఎంత ప్రార్థనావీరుడవైనా, ఎంత ప్రార్థనాపరుడవైనా నీ భక్తి నిష్ప్రయోజనమైన విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టంటే చెడుతనమును అసహించుకున్నటేనన్న విషయాన్ని లేఖనాలు స్పష్టంగా బలపరుస్తూ ఉన్నాయి, ఆలోచన చేసి చూడగలిగితే. కాబట్టి మన చెడుతనాన్ని మన దగ్గరే పెట్టుకుని, చెడుతనాన్ని మనం కప్పేసుకుని దాంతో సహవాసం ఉంటూ నేను దేవుని భయభక్తులు కలిగి ఉన్నానని నీవు లేదా మనమంతా గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన, సాటి పెట్టుకున్నంత మాత్రాన ఉపయోగం ఉందంటారా? లేదు కదా. కాబట్టి వాక్యం యొక్క వెలుగులో ప్రతి వ్యక్తి తన జీవితాన్ని సరిచూసుకోవలసిన బాధ్యత, సరిచేసుకోవలసిన బాధ్యత మానవులంగా మనందరి మీద ఉన్నదనే భావాన్ని మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి ఇక్కడనే మాట్లాడతాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే,
చెడుతనమును అసహించుకున్నటైన విషయాన్ని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అంత మాత్రమే కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి మంచి గొప్ప ఆలోచనలు ఏంటంటే ఆ వ్యక్తి యథార్థంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. దయచేసి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచన భాగాన్ని మీరు పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించినట్లయితే అక్కడ కూడా జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ రీతిగా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచన భాగాన్ని, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు అని చెప్పుకొచ్చాడు. అంటే క్రైస్తవునిగా, విశ్వాసిగా నీ జీవితము యథార్థత లేకపోతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవు కాదు. ఆయనను మెప్పించే భక్తుడు కానే కాదన్న భావాన్ని స్పష్టంగా లేఖనాలు బలపరుస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ క్రైస్తవ లేదా విశ్వాస జీవితంలో యథార్థతలు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఈ లోకంలో మానవుని పుట్టుకలోనే దేవుడు దాన్ని ఉంచాడు. మీరెవరు తినొస్తలేదు. ప్రసంగంలో అన్నాడు, ఇది ఒకటి మాత్రమే నేను కనుగొట్టిని 7:9లో ప్రసంగంలో అన్నాడు, ఇది ఒకటి మాత్రమే నేను కనుగొట్టిని, దేవుడు నరులను ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడని చెప్పుకొచ్చాడు. కానీ ఆ పుట్టింపబడిన ఆ యథార్థత మానవ జీవితంలో ఉందా? క్రైస్తవ జీవితంలో ఉందా? ఒక విశ్వాస జీవితంలో ఉందా అని అంటే లేదు. అంతా ఎలాంటిది? కపటం అని అన్నాడు. అంటే లోపల ఒక ఆలోచన, బయటకు ఒక ఆలోచన, లోపల ఒక ఉద్దేశం, బయటకు ఒక ఉద్దేశం. అది యథార్థము కాదు. కాబట్టి హృదయంలో ఉన్నదేదో అది నీ ప్రవర్తనలో ఉండాలా, నీ మాటలో ఉండాలి, నీ చూపులో ఉండాలా, నీ నడకలో ఉండాలని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కానీ లేదు. ఒకవేళ ఈ లోకంలో దైవభక్తి కావాలని నువ్వు ఇతరులను మోసం చేయగలవేమో, లేదా లోకాన్ని మోసం చేయగలవేమో, నిన్ను నీవు మోసం చేసుకోగలవేమో. కానీ మన అందరి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మోసం చేయడం అసాధ్యమనే భావాన్ని మీరు మర్చిపోకండి ప్రియా సహోదరి సహోదరుడా. కాబట్టి ఇక్కడ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది, యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉంటున్నాయి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు యథార్థంగా ఉంటారని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చెడుకు దూరంగా ఉంటారనడానికి నేను మీకు ఒక భక్తుడిని జ్ఞాపకం చేస్తా. కానీ వాళ్ళ మన భక్తి జీవితాలు అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న మన జీవితాల్లో ఆ 2 లక్షణాలు ఉన్నాయో లేదన్న విషయాన్ని ఎవరికి వారుగానే విమర్శ చేసుకుంటే మనం దేవుని చేత దీవించబడతాం. కాబట్టి ఒక దేశంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి చెడుతనాన్ని అసహించుకునేవాడని మన గ్రంథం ఎలాగైతే బోధిస్తూ ఉందో, యథార్థంగా ఉండాలని గ్రంథం ఎలాగైతే బోధిస్తూ ఉందో, ఆ 2 లక్షణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచన భాగాన్ని మీరు చూడగలిగితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచన భాగాన్ని మీరు గ్రంథం నుంచి గమనించగలిగితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచన భాగాన్ని మన పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశీలన చేయగలిగితే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పుకొచ్చాడు. ఇవాళ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకునే మన జీవితాల్లో అలాంటి యథార్థత ఉందని అనుకుంటున్నారా? అలాంటి చెడుతనానికి చోటు లేకుండా ఉందంటున్నారు అనుకుంటున్నారా? లేదు. కప్పి వేసుకొని మన జీవితాన్ని మనం కప్పి వేసుకొని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. కానీ వాక్య ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా యథార్థంగా జీవించాలని, చెడుతనానికి దూరంగా ఉండాలన్న ఆలోచన మనం ఏనాడో విస్మరించి మరిచిపోయి మన ఆలోచన భావాలతో మనం క్రైస్తవుగా కొనసాగుతున్నామే. కానీ దేవుని వాక్యానికి లోబడని నిస్సాయ స్థితిలో ఇవాళ క్రైస్తవ ప్రజలు ఉన్నారన్నది గ్రంథం బోధిస్తున్నటువంటి ప్రాథమికమైన సత్యం మనం ఆలోచన చేయగలిగితే. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగేవారు ఎవరయ్యారో గ్రంథాన్ని ప్రశ్నిస్తే, 1 చెడుతనాన్ని అసహించుకునేవారని, 2 యథార్థంగా ప్రవర్తించేవారు గ్రంథం మనకు బోధిస్తూ ఉంటే,
ఆ 2 లక్షణాలనే గ్రంథం ఒకే వ్యక్తిని చూపించింది. ఆయన ఎవరు? యోబు ఆయన. కాబట్టి ఆ దేశంలోనే అలాంటి యథార్థవర్తనుడు, అలాంటి శుడతనని విసర్జించుకున్న వ్యక్తి కనపడలేదు. అది పరిశుద్ధాత్ముడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ మన గ్రంథాన్ని గమనించగలిగితే. కానీ నిజంగా క్రైస్తవులుగా, విశ్వాసులుగా మన గురించి ఇతరులకి అలాంటి ఆలోచన ఉందంటారా? నిజంగా మనం దేవుని భయభక్తులు కలిగిన వారమే ఉంటే అలాంటి స్టేట్మెంట్, అలాంటి టెస్టిమనీ, అలాంటి విట్నెస్ అనేది ఖచ్చితంగా కావాలని దేవుడు కోరుతుంటాడు. కానీ అది మనకు అవసరం లేదన్నట్టుగా మనం బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి మనం చెడుగా సహించుకోం, మనం యథార్థంగా ఉన్నాం. ఏమండి, యథార్థత లేదు అంటే అర్థం ఏంటి? కపటమనే కదా అర్థం. చెడుతన సహించుకోవట్లేదంటే చెడుని ప్రేమిస్తున్నామనే కదా అర్థం. కాబట్టి ఆయన దగ్గర చెడుతనానికి చోట్లేదనే విషయాన్ని కన్నా మనకు బోధిస్తూ ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇదిగో ఈ రీతిగా ఉంటాడు కన్నా మనకు పరిచయం చేస్తూ ఉంది. అయినా గ్రంథం అయితే పరిచయం చేస్తాను ఉంది, లేఖనం అయితే మాట్లాడుతున్నానే. కానీ ఆ లేఖనానుసారంగా మనం మన జీవితాన్ని లేదా మన భక్తిని ఏం చేసుకోవట్లేదు, సరి చేసుకునే పరిస్థితులు లేము, సమర్థించుకునే స్థితిలోనే ఉంటున్నాము. దానివల్ల నష్టపోయేది మనమే కానీ ఎవరో కాదన్న భావాన్ని మనం గమనించవలసిన ఆవశ్యకత ఉన్నది. కానీ చాలా మంది చెప్తుంటారంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాం, సరిపోయింది అనుకుంటారు. కుదరదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా ఆయన త్రోవలో నడిచేవారై ఉండాలి. అంటే నీకు సపరేట్ ఉద్దేశాలు, తలంపులు, మార్గాలు ఎన్నో ఉండొచ్చు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఒక దేవుని ప్రజలకు లేదా విశ్వాసికి లేదా క్రైస్తవునికి సపరేట్ అంటూ లేదు అన్న భావాన్ని లేఖనాలు బాధపరుస్తూ ఉన్నాయి. కానీ మనం దాన్ని ఆలోచన చేయం. కాబట్టి కీర్తనల గ్రంథము 128వ కీర్తన ప్రారంభోత్సవ భాగాలు అంటున్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో అన్నాడు. ఆయన త్రోవలో అని అన్నాడు. ఇవాళ మనిషికి త్రోవలు ఉన్నాయి, లేవా? లేవా? ఉన్నాయి. మనిషికి త్రోవలు ఉన్నాయి, మనిషికి మార్గాలు ఉన్నాయి, మనిషికి ఉద్దేశాలు ఉన్నాయి, మనిషికి ఇష్టాలు ఉన్నాయి, మనిషికి ఆలోచనలు ఉన్నాయి. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఒక విశ్వాసికి నీ ఉద్దేశం, నీ ఇష్టం, నీ ఆలోచన అది ఏది పనికిరాదన్న భావాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకటైతే, రెండవది ఆయన త్రోవలలో నడిచేవాడమై ఉండాలి. కానీ నడుస్తామా? మన నడవం. ఎంతసేపటికి మన ఉద్దేశాల గురించి మనం ఆలోచన చేస్తాం, మన మార్గాల గురించి మనం ఆలోచన చేస్తాం, మన ఇష్టాల గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ సృష్టించిన సృష్టికర్తకు ఒక మార్గం ఉందని, సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి ఒక ఇష్టం ఉన్నదని, ఆయనకు ఒక చిత్తం ఉన్నదనే విషయాన్ని, ఆ చిత్త ప్రకారం నడవాలన్న ఆలోచన మాత్రం మనం ఏనాటికి చేసేటువంటి వారంగా ఉండం. ఇది చాలా విచారకరమైన సంగతి. కాబట్టి మనిషికి ఆలోచనలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, త్రోవలు ఉన్నాయి. కానీ ఆ త్రోవల గురించి, ఆ ఉద్దేశాల గురించి, ఆ మార్గాల గురించి గ్రంథం బోధిస్తూ ఒకసారి చదువుదామా? దయచేసి పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మానవునిక మార్గాల గురించి పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా మాట్లాడుతూ మనం చదవబోతున్న ఈ సమయంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు. ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతముగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఇది. కాబట్టి అక్కడ లేఖనాలు బోధిస్తున్నట్టుగా ఆ 128 కీర్తన ప్రారంభించిన చదివే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలలో, ఆయన మార్గాలలో నడుచు వారందరూ ధనులని అక్కడ రాయబడింది. కానీ నడుస్తామా? చదవడానికి చదువుతున్నాం, వినటానికి వింటున్నామే. కానీ అట్టి వాక్యానుసారంగా నడిచేటువంటి ఆలోచన గురించి మాత్రం మనం మనసు పెట్టం. ఇక్కడ అది చెప్పుకొచ్చినాడు, ఒకవేళ మనిషికి మార్గాలు ఉండొచ్చు, తలంపులు ఉండొచ్చు. కానీ మీ మార్గముల కంటే దేవుని మార్గములు, మీ తలంపుల కంటే దేవుని తలంపులు భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉంది. అంత వ్యత్యాసం ఉన్నవి దేవుని మార్గాలు, దేవుని తలంపులు. అయినా
అంత ఎత్తుగా ఉన్నా సరే వాటి గురించి మనం ఏనాడు ఆలోచన చెయ్యం. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అని మనం గ్రంథాన్ని అడిగితే ఇంటికాడ టీవీ వాళ్ళ చర్చలు తీసుకురాకుండా పెద్దోళ్ళు చర్చలకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గ్రంథం ఏమేమి పరిస్థితులు తెలుస్తానంటే పిల్లలేమి పెద్దలేమి అందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పుకొచ్చింది. కానీ మనమేం చేస్తామంటే మనకు ఉన్నటువంటి లేదా మనకిచ్చినటువంటి పిల్లలకు మాత్రం ఏం నేర్పం? భయభక్తులు నేర్పం. ఒకవేళ వాళ్ళకి నేర్పాలంటే మన దగ్గర ఉంటే కదా ఆ స్టామినా ఉందంటారా? నిజంగా ఆ భయభక్తులకు ఉన్నటువంటి విలువ మనకు అర్థమైతే దాన్ని ఖచ్చితంగా మనం నేర్పుతాం. ఆ విలువ మనకు తెలియకపోతే ఆ విలువ ఎవరికి తెలియజేయలేం. కాబట్టి ఒక్కసారి కీర్తనల గ్రంథము 115వ కీర్తన భాగాన్ని 13వ వచన భాగాన్ని ఒకసారి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 115వ కీర్తన 13వ వచన భాగంలో యెహోవా యందు భయభక్తులు అనేటువంటివి చిన్నలకు పెద్దలకు అందరికీ అవసరమైన విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. చూడొకసారి 115వ కీర్తన 13వ వచన భాగాన్ని. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అన్నాడు. కేవలం మనమైతే పిల్లలు కదండి, వాళ్ళకి దేవుడు అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, ఆరాధన అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, పాట అవసరం లేదు, మనం వదిలేస్తాం. కానీ మొక్కగా ఉన్నప్పుడు వారికి నేర్పరాకపోతే భక్తిని మ్రానయ్యకి నేర్పగలవా? నేర్పే అవకాశం ఉందా? లేదు కదా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం చెప్పి వచ్చాడు, బాలుడు నడవలసిన త్రోవను వాడికి ఎప్పుడు మీసాలు గడ్డాలు వచ్చాక. ఏమండి, ఒక వ్యక్తికి యెహోవా యందు భయభక్తులు ఎప్పుడు నేర్పగలవు? మీసాలు గడ్డాకు వచ్చి వింటాడా? వినడా. కాబట్టి మనము ఈ లోకంలో పిల్లలు కావాలని కోరుకుంటాం, పిల్లలు కావాలని ప్రార్థన చేస్తూ ఉంటాం, పిల్లలు కావాలని మనం ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటాం. కానీ ఆ పిల్లలు మన ఒడిలోకి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఇచ్చినటువంటి పిల్లలకు మొట్టమొదటి బడి తల్లి ఒడే అన్న విషయాన్ని మనం మర్చిపోయి వారికి ఒక భక్తిని, ఒక భావాన్ని, ఒక ఆలోచన నేర్పక ఎంతసేపటికి మనమే పిల్లలు ప్రేమిస్తామన్నట్టుగా లేదా మనకే పిల్లలు ఉన్నారన్నట్టుగా గారాబంగా పెంచే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ఇబ్బంది లేదు, గారాబంగా పెంచండి, కానీ భయభక్తులతో కూడిన జీవితాన్ని వారికి నేర్పాలన్న భావాన్ని స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అందుకోసం అన్నాడు, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి, వాడు వృద్ధుడైన దాని నుంచి తొలగిపోడు. బాలుడుగా ఉన్నప్పుడే నీవు నేర్పవలసినటువంటి భక్తి భావాన్ని నువ్వు మర్చిపోతే వాడు జీవితంలో నీ మాట వినడుగాడు. నీ మాట కాదు, దేవుని మాట కూడా వినడం. కాబట్టి ఇక్కడ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారందరినీ ఆశీర్వదిస్తాడు అని చెప్పుకొచ్చాడు. కానీ మనమేమనుకుంటామంటే ఆశీర్వాదం మనకే కావాలా, పిల్లలకు అవసరం లేదా? మనకు ఎలాగ ఆశీర్వాదం కావాలో మన పిల్లలకు కూడా అదే ఆశీర్వాదం కావాలి. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు ఎలాగైతే కలిగి ఉన్నామో దేవుడు మనకిచ్చిన పిల్లలకు కూడా భయభక్తులు మనం నేర్పాలి అని గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ అది నేర్పం. అన్ని నేర్పుతాం, సెల్ ఫోన్ నేర్పుతాం, టీవీ నేర్పుతాం, బండులు నేర్పుతాం, కార్లు నేర్పుతాం, అన్ని నేర్పుతాం. కానీ దేవుని మహిమకు ఉపయోగపడేటువంటి భక్తి భావాన్ని మనం మన పిల్లలకు నేర్పడం లేదన్నది వాస్తవం గ్రంథ ప్రకారంగా. కాబట్టి వారికి కూడా ఆ సృష్టికరమైనటువంటి ఆశీర్వాదం కావాలంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు అని చెప్పుకొచ్చాడు. అంటే భయభక్తులు లేకపోతే పెద్దలకి ఆశీర్వాదం లేదు, భయభక్తులు లేకపోతే పిల్లలకి కూడా ఆశీర్వాదం లేదనే భావాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాయి. కానీ భయభక్తులు అయితే నేర్పం, కానీ ఆయన ఆశీర్వాదం మాత్రం మనకి కావాలని కోరుకుంటాం. దానివల్ల మనం లాభం పొందగలమంటారా? అవకాశం లేదు. ఒకవేళ నీ సాటిస్ఫాక్షన్ కొరకు నువ్వు ఒక దైవజనుడి చేత ప్రార్థన చేయించినా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ చేయించుకునే వ్యక్తికి దేవుడు అంటే ఉండాలా? భయం అనేది, భక్తి భావం అనేది లేకపోతే నేను చేసినా ప్రపంచం మరి ఎవరు చేసినా ఉపయోగం ఏమి లేదు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి కదా యేసుక్రీస్తు భూమి మీద బ్రతికున్న కాలంలో అనేక మందిని స్వస్థపరుస్తూ ఏమనంటే కుమారి కుమారి
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని చెప్పుకొచ్చాడు. అంటే ఆ స్వస్థత కావాలనుకున్నావు, ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకపోతే అయ్యేద కార్యం అవ్వదు కదా అన్నాడు అక్కడ. కుమారి, నీ విశ్వాసమే నిన్ను వేసింది, స్వస్థపరిచింది అన్నాడు. కాబట్టి నీకు గాని నాకు గాని భయభక్తులు కావాలన్న ఆలోచన ఎవరికున్నా, వాళ్ళు పెద్దలైనా చిన్నలైనా, వారు ఖచ్చితంగా దేవుని ఏమనాలా? భయభక్తులు కలిగి ఉండాలనే భావాన్ని లేఖనాలు బోధిస్తూ ఉంటే మనం అది నేర్పం. ఆశీర్వాదం అయితే కావాలా? ఆకాశపు వాక్యాన్ని విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెన మనకు కావాలి. కానీ ఆయన ఇచ్చేటువంటి భయభక్తులు మాత్రం మనకి అవసరం లేనట్టుగా అంటినట్టుగా భూమి మీద బ్రతికేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాయి మన గ్రంథాన్ని గమనించినట్లయితే. కాబట్టి ఎవరైతే వాక్యం కోరినట్టుగా, బైబిల్ చెప్పినట్టుగా, దేవుడి చిత్తానుసారంగా ఆయన భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారికి వచ్చేటువంటి బెనిఫిట్స్ అంటే లాభాలు లేదా ఫలాలు ఏంటాయో లేఖనాల వీళ్ళు మనం చూడబోతా ఉన్నాం ఈ సమయంలో. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి వాక్యం చెప్పినట్టుగా చెడుతనాన్ని అసహించుకొని యథార్థంగా దేవుడు కోరినట్టుగా ఆయన మార్గాల్లో ఆయన కట్టలు అనుసరించి నడుచుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి, వారి కుటుంబానికి ఏ మేలు ఏమైండదు, కొదువయ్యుండదు అని చెప్పుకొచ్చాడు. ఒక్కసారి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం చదవబోతా ఉన్నాం ఈ సమయంలో. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచన భాగాన్ని, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 9వ వచన భాగాన్ని, యెహోవా భక్తులారా ఆయన భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. సింహ పిల్లలు లేమి గలవ యాగలను యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువయ్యుండదు అని చెప్పొచ్చాడు. అంటే ఏ మేలు కొదువయ్యుండదన్నా, దేవుడు సర్వసమృద్ధిని దేవుడు నీకు దయచేయాలన్నా నువ్వేం కలిగి ఉండాలా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి లేనట్టుగా నువ్వు నటిస్తే దేవుడు నీకు ఇచ్చే దీవెనలు కూడా అలాగే ఉంటాయన్న భావాన్ని నువ్వు మర్చిపోకండి. కాబట్టి మీరు ఏ కొలత అయితే కొలుస్తారో అదే కొలత తిరిగి మరలా మీ దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి మీరు యథార్థంగా జీవిస్తే, సగించుకుంటే, వాక్యాసరమైన దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆ రీతిలో దేవుడు ఖచ్చితంగా మనను దీవించటకు ఆయన నమ్మదగిన దేవుడు అనే భావాన్ని లేఖనాలు మాట్లాడుతూ ఉంటున్నాయి. కాబట్టి ఎవరైతే లేఖనం చెప్పినట్టుగా, బైబిల్ బోధిస్తున్నట్టుగా ఎవరైతే యథార్థంగా సహించుకునే భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారో వారికి దేవుడు ఏ మేలు ఏం చేయడట? కొదువ లేదు అన్నాడు. కొదువ ఏమీ ఉండదు అని చెప్పుకొచ్చాడు గ్రంథంలో. కానీ నిజంగా భయభక్తులు కలిగి లేకుండా మనకు ఏముంటుంది? కొదువ లేకుండా ఉంటుందా? అంతా కొదువే. ఎక్కడ చూద్దామన్నా కొదువే. ఎందుకు కొదువ ఉందంటే దేవుడు కోరిన భయభక్తులైనటువంటి జీవితంలో లేదు, యథార్థత లేదని, చెడును సహించుకునేటువంటి మంచి స్వభావము మన దగ్గర లేదు. కాబట్టి మనకు దేవుడు దీవెనలను ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి ఆ ఇష్టపడాలి అని అంటే దేవుడు కోరినట్టుగా నువ్వు జీవిస్తే ఆయన ఏం చేస్తున్నాడట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు నీకు కొదువై ఉండదు అన్నాడు. ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకంటే నీ భక్తి జీవితం ద్వారా దేవునికి ఆనందమే కలిగితే, నీ భక్తి జీవితం ద్వారా దేవునికి సంతోషమే కలిగితే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా శక్తి గల దేవుడు ఆయన. కానీ ఆ వాక్య ప్రకారంగా కూడా నీవు నీ భక్తిని రుజువు చేయలేకపోతున్నావే. ఆ బలహీనత కారణాన దేవుడు మనం దీవించేటువంటి అవకాశము లేదు అన్న భావాన్ని లేఖనాలు బోధిస్తూ ఉంటున్నాయి. వాక్యాసంగా మనం ఆలోచన చేసి చూడగలిగితే అంత మాత్రమే కాదు, ఎవరైతే వాక్యం కోరినట్టుగా దేవుని భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారి కోరిక ఏదైతే ఉందో నెరవేర్చే దేవుడు అన్న భావాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. దయచేసి పరిశుద్ధ గ్రంథము నుండి 145వ కీర్తన 19వ వచన భాగాన్ని, కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వచన భాగంలో కూడా ఇదే మాట ఈ రీతిగా వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వచన భాగాన్ని, తన యందు
భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును అన్నాడు. నెరవేర్చును అన్నాడు అంటే నిజంగా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయనే అయితే ఆయన కోరినట్టుగా నీ భక్తి జీవితము నీ ఇష్టానుసారంగా ఉండకూడదు. ఇవాళ భయభక్తులైనటువంటివి మన ఇష్టానుసారంగా ఉన్నాయి తప్ప లోకంలో దేవునికి ఇష్టమైనట్టుగా వాక్యం చెప్పినట్టుగా ఎక్కడా కూడా కనిపించడం లేదు. కాబట్టి బైబిల్ చెప్పేది ఒకలాగా మన భయభక్తులు ఒకలాగా ఉంటే కనుక దాని వలన నువ్వు నీ భక్తి జీవితాన్ని దేవునికి ఏం చేయలేవు, రుజువు చేసేటువంటి అవకాశం లేదనే భావాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తే ప్రియమైన దేవుని వాళ్ళం. కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారుగా ఎవరైతే ఉంటారో వారికి ఏ మేలు కుదురయడమే కాకుండా వారి హృదయ వాంఛ ఆయన తీరుస్తాడు. ఎందుకనంటే నీ హృదయం ద్వారా దేవునికి సంతోషమైంది కనుక నీ హృదయం కావాలి. నిజంగా ఒక మనిషి వేదనగా ఉన్నాడా, ఒక మనిషి సంతోషంగా ఉన్నాడని రీడింగ్ ఎవరు చెప్పగలరు తెలుసా మీకు? ఒక మనిషి సంతోషంగా ఉన్నాడా, ఒక మనిషి వేదనగా ఉన్నాడన్న రీడింగ్ ఎవరు చెప్పగలరు? ఎక్కడ తెలిసిపోద్దండి? ఎక్కడ తెలిసిపోద్ది? ఒక మనిషి వేదనగా ఉన్నాడా, ఒక మనిషి సంతోషంగా ఉన్నాడు అనేటువంటి తెలిసిపోద్ది, ఫేసులు తెలిసిపోద్ది ఆ సంగతి. కాబట్టి 103వ కీర్తన భాగం మీరు చూస్తే మీరు తీరొస్తలేదు, మేలుతో నీ హృదయములను తృప్తిపరచువాడు ఆయన ఏం చెప్పుకొచ్చాడు. నిజంగా అలాంటి సాటిస్ఫాక్షన్, సంతృప్తి డబ్బులుంటే ఉందా, బంగారం ఉంటే ఉందా, ఖజానా ఉంటే ఉందా, ఇంకా ఏమైనా ఉంటే ఉందా అంటే ఏమి ఉన్నా ఇవాళ తృప్తి లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఉన్నవారెవరు కూడా కనీసం సమృద్ధిగా ఉన్నవారెవరు కూడా ఏంది దానికి తెలుసా మీకు? సమృద్ధిగా ఉన్నవారెవరు కూడా సంతృప్తిగా భోజనం చేయడానికి ఆస్కారం లేనట్టి జీవితాలు దేనికి ఉపయోగం? అవునా కదా? సర్వ సమృద్ధిగా ఉంది, ఎక్కడ చూసినా డబ్బులే ఉండొచ్చు, అన్ని ఎస్టేట్లే ఉండొచ్చు, కానీ వారు తృప్తికరంగా ఒక పూట భోజనం కూడా చేయలేని నిస్సాయిస్తులో ప్రపంచం ఉన్నది అన్న విషయం మర్చిపోకండి. కాబట్టి నిజంగా నీవు యెహోవా యందు దేవుడు కోరినట్టుగా భయభక్తులే కలిగి ఉంటే ఆయన నీ కోరిక నెరవేర్చడమే కాకుండా నీకు ఏమేమి కొదివే లేకుండా సర్వ సమృద్ధిని దేవుడు కలిగించువాడన్న విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కానీ మనం ఎన్నటికీ కూడా దేవుని మీద ఆధారపడం, మనం ఎన్నటికీ దేవుణ్ణి నమ్మినట్టుగానే కనబడతాం, కానీ దేవుణ్ణి దేవుని మీద ఆధారపడే అవకాశం కూడా మనకు లేదు. ఇది వాస్తవాలు. ఇవి నిజంగా దేవుని నమ్మేవారమే అయితే, దేవుని మీద ఆధారపడేవారమైతే నిజంగా ఒక సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తాను. మీరెవరు అన్నిదా భావించుకోండి. నిజంగా క్రైస్తవులైనటువంటి వారు నిజంగా దేవుని నమ్మితే దేంతో పనులు చెప్పండి. నిజంగా నువ్వు దేవుని భయభక్తులైనటువంటి మంచి ప్రార్థనాపరుడు అయితే లేదా ప్రార్థనా పరురాలు ఉంటే దేంతో పనులు తెలుసా మీకు? నిజంగా నువ్వు దేవుణ్ణే నమ్ముంటే 120 కీర్తన భాగంలో చెప్పగలిగాడు ఈ మాట, యెహోవా యందు నమ్మిక ఇంచువాడు కదలక నిత్యము నిలుసు సియోను కొండలాగా ఉంటాడు అన్నాడు. నమ్మిక ఉంచితే, నిజంగా నువ్వు దేవుడిని నమ్మితే అలాంటి స్థిరమైన కొండగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఇవాళ దేవుని మీద నమ్మకం ఉందా? లేదు. ఏదో పైకి చెప్పుకోవడానికి, క్రైస్తవులు చెప్పుకోవడానికి మాత్రమే అలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నామే, కానీ మరొకటి కాదు. ఇప్పుడు దేవుని పిల్లలారా, ఇవాళ ఎంత ప్రార్థనాపరుడైనా పిల్లలకు కానీ మనకు కానీ ఏదైనా ఒక పూట జ్వరమో లేదా రెండో పూట జ్వరం వస్తే మనం దేని ఆశ్రయిస్తాం? చెప్పండి, దేని ఆశ్రయిస్తాం? ఖచ్చితంగా తాయి తెచ్చుకోవాల్సింది తాయిత్తు. ఎక్కడికెళ్ళి ఎడకో వెళ్ళి తాయి తెచ్చుకోవడానికి ఇష్టపడతాం. ప్రార్థనకి వెళ్ళి మనం ఖచ్చితంగా మన పిల్లల చోటకైతే వాళ్ళ ఎడమ కాలికి ఏముంటుంది? ఎందుకు? నల్లదారంతో నీకే పని, తాయితో నీకే పని. దేవుణ్ణి నమ్మే నీకు, ఆయన నీకు ఆశాతర్కమైనప్పుడు వాడితో నీకు పని ఉందా? ఎర్రదారంతో పనుందా, నల్లదారంతో పనుందా, తాయితో పనుందా నీకనంటే ఏం లేదు. నిజంగా నువ్వు దేవుడిని నమ్ముంటే నీకు అవసరం లేదు. నువ్వు దేవుడిని నమ్మలేదు కనుక
నువ్వు నటిస్తున్నావు కనుక అవి నీకు అవసరమయ్యాయి ఇవాళ ప్రపంచంలో. కాబట్టి లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతుంటున్నాయి. యెహోవా యందు భయభక్తులు గలవారి కొరక ఆయన నెరవేర్చడమే కాకుండా ఆయన ఏమేమో కొదవ లేకుండా చేస్తాడు. సర్వ సమృద్ధిని దయచేసేది వాడు. ఈ భూమి మీద ఏది ఆయన సహాయం లేకుండా కలిగేది ఏదీ లేదు. మీరు ఒక్కసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే శ్రేష్టమైన ప్రతిదీ సంపూర్ణమైన ప్రతిఫలమును ఎక్కడది పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి వచ్చుద్ది. ఆహారమైన ఆరోగ్యమైన ఆయుష్కాలమైన ఈ భూమి మీద జీవించే నీ జీవితానికి ఏమి కావాలన్నది పరలోకం నుంచి ప్రొవైడ్ చేయబడాలా. నువ్వు ఎవడో కొనుకొచ్చుకున్నామనే భ్రమలో ఉండమాక. నిజంగా తండ్రి అనుగ్రహించకపోతే నీకు గిన్నెల మంచినీళ్ళు కూడా దొరకవన్న భావాన్ని మర్చిపోకండి. కాబట్టి ఇవాళ ఏదో మనం భూమి మీద బ్రతుకుతున్నామనే భ్రమలో ఉన్నాం, కానీ కేవలం బ్రతికే మనందరం కూడా కేవలం ఆయన దయ ఆయన కృపలో మాత్రమే బ్రతుకుతున్నామన్న భావాన్ని మనం మర్చిపోతున్నాం ఈ లోకంలో. కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు గలవారి కోరికని ఖచ్చితంగా ఆయన నెరవేర్చడమే కాకుండా ఎవరైతే వాక్యం కోరినట్టుగా దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి కొరకు దేవుడు ఎన్నో మేలులు దాచి ఉంచాడయ్యా అని గ్రంథం మనకు బోధించింది. ఒక్కసారి కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచన భాగాన్ని, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచన భాగాన్ని, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచన భాగాన్ని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించినట్లయితే, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచన భాగాన్ని, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదని చెప్పచ్చు. ఎంత ఎవరు వర్ణించలేరు. కిలోల టన్నుల బిలియన్ల ఎంత అనేది ఈ భూమి మీద ఏ మానవుడు దాన్ని చేయలేడు, ఎస్టిమేట్ చేయలేడు. కాబట్టి యెహోషువ 3:16 దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు అన్నాడు. ఎంత అంటే దాన్ని కిలోల్లో గాని టన్నుల్లో గాని ఎక్కడెక్కడ ప్రపంచం తేల్చలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా బంగారమైన వజ్రమైన వైల్యమైన కెంపులైన ఈ భూమి మీద విలువైన వస్తువు ఏదైనా ఉండొచ్చు, దాన్ని వితిన్ సెకండ్లో ఖచ్చితంగా దాని విలువ చెప్పగలం. కానీ దేవుడు ప్రేమించే ప్రేమకు విలువ కట్టలేనటువంటి అమితమైన అమూల్యమైన ప్రేమను దేవుడు మన పట్ల కలిగి ఉన్నారనే భావాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి విలువ కట్టలేనంత విలువైనటువంటి దీవెనలో దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు యెహోవా యందు భయభక్తులు గలవారి కొరకు ఆయన దాచిపెట్టాడు లాకర్లో. భయభక్తులు కలిగి ఉండడం మనకు చేతగాక, చెడుతలను అసహించుకోవడం చేతగాక, యథార్థతను మన జీవితాలకు ఇష్టం లేక మనము దేవుడు దాచించినటువంటి ఆ మేలులు ఆ ఆశీర్వాదాలు మనం పొందలేనటువంటి నిస్సాయిస్తున్న ఒక క్రైస్తవ సోదరులు ఉన్నారన్నది వాస్తవం ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి అన్నాడు యెహోవా యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదైతే ఆ గొప్పదైనటువంటి దీవెనలను పొందడానికి నువ్వు చాలా దూరంగా ఉన్నావు. ఎందుకయ్యా దూరం? ఎలా దూరం అంటే మన జీవితాల్లో యథార్థత లేదు, మన జీవితాల్లో చెడును అసహించుకునేటువంటి ఆలోచన లేదు. చెడుని ప్రేమించే వారంగా యథార్థతగా ఉండకుండా మనమే వాక్యానికి విరుద్ధంగా మోసం చేసుకుంటున్నాము. కానీ మరొకటి కాదన్న భావాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు భూమి మీద ఎక్కువ కాలం బ్రతికేటువంటి అవకాశాలు కూడా దేవుడు ఇస్తాడు. ఏమండి, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి వల్ల దేవుడికి ఏముందండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి వల్ల వారికి దేవుడికి ఏముందంటే ఆనందం ఉంది, మహిమ ఉంది, ఘనత ఉంది. యెహోవా యందు భయపడిపోతే ఏమవుతుందంట? ఒక్కసారి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం మీరు చూడగలిగితే, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం మీరు చూడగలిగితే లేఖనాలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటున్నాయి. జ్ఞానేంద్రుడు సొలొమోను రీతిగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథం నుంచి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచన భాగాన్ని మనం చదవబోతా ఉన్నాం ఈ సమయంలో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అన్నాడు. అంటే ఆయుష్ పెంచుకునేటువంటి అవకాశం, ఆయుష్ను తగ్గించుకునే అవకాశం నీ దగ్గర ఉందా? దేవుని దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉందా? నీ దగ్గరే ఉందా. కానీ నిజంగా ఇవాళ భూమి మీద లేఖనాలు చెప్పినట్టుగా 90 కీర్తన భాగంలో
నరుడు ఆయుష్కాలం ఎంతకాలం? 70 సంవత్సరాలు. అధిక బలమున్న ఎడల ఎంత? 80 సంవత్సరాలు అని గ్రంథం మనకు బోధించింది. కానీ ఇవాళ 80 సంవత్సరాలకి 70 సంవత్సరాలకు దగ్గరయ్యేటువంటి ప్రజలు ఉన్నారంటారా? లేదు. నిజంగా రెండు మాటల గ్రంథం చెప్పబడ్డాయి. ఒకటి 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 80 సగం ఎంత? 40. 70 సగం ఎంత? 35. ఈ 35 40 సంవత్సరాల్లోనే ఈ లోకాన్ని విడిచి, కుటుంబాన్ని విడిచి, సమస్తాన్ని విడిచి వెళ్ళవలసిన అదోగతి ఎందుకు వచ్చింది ప్రజలకి? ఎందుకు వచ్చిందంటారు? దానికి చక్కటి పరిష్కారం ఇచ్చి జ్ఞానేశ్వరులు జ్ఞాపకం చేశారు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నా, చూడండి దయచేసి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచన భాగాన్ని. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. అందుకోండి, నీ కాలమునకు ముందుగా నీవే చనిపోవద్దు అని అన్నాడు. దేవుడు నీకిచ్చిన వయోకాల పరిమితి ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం అంటే 80 సంవత్సరాలు. కానీ ఆ 80 సంవత్సరాలు రాకముందే 40కి, 70 సంవత్సరాలు రాకముందే 35కి నువ్వు కాలగర్భంలో కలిసిపోతున్నావంటే దానికి కారణం దేవుడు కాదు. దానికి కారణం నీ జీవితమేనన్న దానికి ఇక్కడ దర్శనం నిలువటం చెప్పబడింది. దానికి కారణం ఏంటంట? అధికముగా ఏం చేస్తాం? దుర్మార్గ పనులు చేయడం, బుద్ధిహీనంగా తిరగడం, దేవుని చిత్తానికి భూమి మీద ఎగనెస్గా బ్రతకడమే దానికి కారణాలు. కాబట్టి అక్కడ ఉన్నారు సామెత గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు గలవారి ఆయుష్ ఏమైందంట? దీర్ఘాయువులకు కారణము. భక్తిహీనుల ఆయుష్ ఏమవుతుంది? తక్కువైపోవని చెప్పుకొచ్చాడు. కాబట్టి మనమేదో అనుకుంటున్నాం, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల అనేకమైనటువంటి దైవాశీర్వాదాలు లేఖనాల్లో ఉన్నాయి. కానీ మనకి ఏం అవసరం లేదు, ఇవే మనకు అవసరం లేదు, ఇవే మన పట్టం, ఇవే మనకు సంబంధం లేదు. కానీ మనం ఇవాళ క్రైస్తవులు చెప్పుకుంటే కేవలం మన ఇష్టానికి మనం బ్రతికేస్తున్నామే. కానీ మనం సృష్టించిన దేవుడు ఉన్నాడని, ఆయనకు ఇష్టం ఉందని, ఆయనకు మనసు ఉందని, ఆయనకు మార్గం ఉందని, దానిని అనుసరించి నువ్వు భక్తులుగా జీవించాలన్న ఆలోచన ఎంతమంది క్రైస్తవ జీవితంలో ఉండేవాళ్ళు ఆలోచన చూస్తే లేదు. ఇవాళ నా విశ్వాసం నాదండి, నా భక్తి నాది అని ప్రశ్నించేవారుగా ఉన్నారు. కానీ ఆ భక్తిని సరిచేసుకుందామన్న ఆలోచన ఎంతమందిలో ఉందంటే ఇవాళ ఉందంటారా? లేదు. నిజంగా భయభక్తులు కలిగిన వారు ఖచ్చితంగా మార్గాన్ని తొలగవచ్చు. నేను మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. రాజైనటువంటి దావీదు ఎంతటి భయభక్తులు కలిగిన వాడు? మనం చదివే 34 కీర్తన భాగాన్ని, 34 కీర్తన భాగాన్ని కానీ 141 కీర్తన భాగాన్ని చదివితే ఆ 2 కీర్తన గ్రంథాన్ని రాసింది కూడా ఆయనే. కానీ భయభక్తులు కలిగిన వాడైనప్పటికీ కూడా ఆయన దారి తొలగాల్సి వచ్చింది. అవును కదా? దారి తొలగాల్సి వచ్చింది, దారి తొలగాడు. అది వ్యక్తిగతమైన వేరే వాళ్ళు ప్రేరేపించారా? దావీదు రాజైనటువంటి దావీదు దారి తొలగడానికి కారణం వ్యక్తిగతమైన కోరిక లేదా ఇతరుల కోరిక? అది ఆయన వ్యక్తిగతమైన కోరిక. అది ఆ వ్యక్తిగతమైనటువంటి కోరిక తాను తీర్చుకున్నాడు. ఎవరితోటి? బెత్షెబ అనేటువంటి స్త్రీని మేడ మెత్తికి ఎగిరి చూస్తే ఆమె కనబడింది, ఆమె నాకు కావాలని కోరుకున్నాడు. కానీ ఆయన చేసిన పని ఆయనకు రమ్యంగా, ఆయన చేసిన పని ఆయనకి ఇష్టంగా, ఇంపుగా ఉండొచ్చు. కానీ ఈ భూమి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి మనందరి ఆలోచన, పనులను, సమస్తాన్ని దేవుడు చూస్తున్నారని మాత్రం మర్చిపోతాం. ఒక్కసారి తినవసరం లేదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచన భాగంలో ఏమైందంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయని, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నట్టుగా రాజైనటువంటి దావీదును కూడా యెహోవా కన్నులు చూశాయి. ఏం చూశాయి అంటే, రాజైనటువంటి దావీదు ధర్మ విరుద్ధంగా, అక్రమంగా బెత్షెబతో పాపం చేయడం యెహోవా కన్నులు చూశాయి. నిజంగా ఈయన రాజైనటువంటి దావీదు గురించి, ఆయన నా ఇష్టానుసరణ మనుషుడు, నా హృదయానుసరణ మనుషుల గురించి ఆయన సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా ఆయన దగ్గరే ఉందంటే ఖచ్చితమైన లోపం, ఖచ్చితమైన పాపం ఆయన జీవితంలో ఉంది. కాబట్టి నా భక్తుడు, నేను కోరిన భక్తుడు ఇలాగ బ్రతకడం నాకు ఇష్టం లేదని చెప్పి
మహోన్నతమైన దేవుడు ప్రవక్త అయిన నాతాన్ని ఏర్పాటు చేసి ఎవరి దగ్గర పంపించాడు? రాజైన దావీదు దగ్గర పంపించాడు. ఎందుకని? అయ్యా నువ్వు పాపం చేశావు, బాగా ఇంపుగా ఉంది, సొంపుగా ఉంది, బాగా చేయమని చెప్పలేదు ఆయన. ఏం చెప్పాడు ఆయన? నిజంగా ఆ పాపం చేసింది నువ్వే అన్నప్పుడు ఆయన సరి చేసుకున్నాడా, సమర్థించుకున్నాడా? సరి చేసుకున్నాడా? కానీ ఇవాళ భయభక్తులు కలిగిన క్రైస్తవ సోదరి సోదరులు మాట్లాడితే సరి చేసుకోవాలని ఆలోచన ఎవరు కనపడదు. వాళ్ళ లోపాన్ని వాళ్ళు ఎదుర్కొని సమర్థించుకొని చెప్పుకునేవారు కానీ కనబడుతున్నారు, కానీ సరి చేసుకున్న ఆలోచన లేదు. రాజు అయినటువంటి దావీదు సహితం ఏం చేస్తున్నాడు? నువ్వు చేసింది పాపం అయ్యా, నువ్వు చేసింది దుర్మార్గం అయ్యా అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేశాడంట? పశ్చాత్తాపడి తన లోపాన్ని, తన పాపాన్ని వేసుకున్నాడు, సరిదిద్దుకున్నాడు. కనుకనే దేవుని దృష్టిలో నా ఇష్టానుసరణ మనుషుడు కాగలిగాడన్న విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, కానీ మనం కూడా భయభక్తులు కలిగి ఉన్న ఏదో ఒక ఖర్చున మన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి, చెడు వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఈ లోకంలో క్రైస్తవుడు చెడుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదే కీర్తనకారుడు జ్ఞాపకం చేశాడు, దుష్టుల ఆలోచనల చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చోడక యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి అని చెప్పాడు. ఇవాళ అలాంటి ఆలోచన ఉందా అని అంటే లేదు. ఉందా? అది కనపడ్డ మీటింగులు. ఏ మీటింగులు? ఆమె గురించి ఈ అమ్మ గురించి ఆయమ్మ ఏదేదో చెప్పుకునే ప్రయత్నం చేస్తామే తప్ప దేవుని గురించి కానీ వాక్యాల గురించి కానీ ఆలోచన చేసే భక్తున్నారా? లేదు. అలాంటి భక్తులు ఉండకూడదే ఎంత సంతోషమైన కదా దేవునికి. అదే కదా మనకి అన్నాడు, నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంట ఒకరితో ఒకరు మాట్లాడుకొనుండగా విని దేవుడు సంతోషిస్తాడని చెప్పింది. కానీ అలాంటిది మనం ఆలోచన చేయం. ఎంతసేపటికి మన 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 విషయాన్ని పక్కన పెట్టి అనేకమైన సంగతులు వినడానికి, అనేక మాట్లాడుకోవడానికి మనం ప్రయోగాలు చేస్తాం. అది చాలా భక్తిహీనమైన పనే విషయాన్ని లేఖలు బోధిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏమేమి చేయక మానడం, వారికి దాశించిన మేలు ఎంతో గొప్పది. అంత మాత్రమే కాకుండా ఆయన వారికి దీర్ఘాయువునిచ్చి భూమి మీద సుఖజీవంతో కలిసి అనేకమైన సంవత్సరాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి సంవత్సరాలు జరుగుతున్నాయి, నెలలు జరుగుతున్నాయి, అయినా మనం సజీవులుగా ఉన్నామనంటే మనకేం అర్థం కావట్లేదు. నిజంగా మన జీవన శైలి వెనకాలన్నారు మహోన్నతమైన దేవుడు అనే విషయాన్ని మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఒక్కసారి సమీరు మొదలుకుందాం. 12వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో చూసుకోండి ఒకసారి. సమీరు మొదలుకుందాం 12వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మీ పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించగలిగితే ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఎవరికి వారుగా ఖచ్చితంగా సరిచూసుకోవాల్సిన గొప్ప బాధ్యతని మీ ముందు ఉంచాడు దేవుడు. సమీరు మొదలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచన భాగాన్ని ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు వినేదంట తలంచుకొని యారా పెదాల్లోనా పెదాలతోనా. ఇవాళ జరిగేదంతా అదే భజన. పైకి పెదాలతో ప్రభువా అనడమే తప్ప దాన్ని హృదయపూర్వకంగా పలికే క్రైస్తవ భక్తులు ఉన్నారు భూమి మీద అంటే ఎలా కనిపించిన పరిస్థితి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులై నిష్కాపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము అన్నాడు. సేవించాలంటే ఏం కావాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, నిష్కాపటులై ఉండాలని చెప్పుకొచ్చాడు. నిష్కాపటులు అంటే అర్థం ఏంటి? కపటమే లేని యథార్థమైనటువంటి స్వభావం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మన దగ్గరే ఉంది ఎంతసేపటికి కపటమే. అంటే కపటాన్ని కట్టేసుకొని పైకి మాత్రం భయభక్తులు కలిగిన వారంగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా లోకానికి మనలోనే పరిచయం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామే తప్ప ఒకవేళ లోకానికి మంచి ప్రార్థనాపరులని, మంచి ప్రార్థనావీరులని నీకు నీవు లోకానికి పరిచయం చేసుకున్నా నీ హృదయపు అంతరంగ స్వభావం ఎరగబడుతుంది, దేవునికి కనబడుతుంది. హీఈస్ వాచింగ్ టు ఎవ్రీవన్. ఆయన ప్రతి మనిషిని చూస్తున్నాడు.
నీ హృదయ అంతరంగ స్వభావం పాపంగా ఉందా, దుష్టత్వంగా ఉందా, దుర్మార్గంగా ఉందా అన్న విషయం నీకు నాకు అర్థం కాకపోవచ్చు, కానీ అది సృష్టికర్త అయినటువంటి దేవునికి తేటగా అర్థమవుతుంది. మర్చిపోకండి, దేవుణ్ణి మోసం చేయటం అనేది అసాధ్యమైన పని. దేవుని పిల్లారా, ఆలోచన చేయండి. కాబట్టి ఆయన మీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అది మీరు మీ హృదయాలలో, మీ మనసులో తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగాయి నిష్కాపటులై పూర్ణ ఉదయంతో ఆయనను సేవించాలని పరమందుల దేవుడు కోరారు. కానీ అది లేదు. ఉందంటారా? అది లేదు. ఎంతసేపటికి చేసిన దేవుడు ఎక్కడా గుర్తుకుతాము. ఏదైనా పని కాకపోతే 100 పనులు చేసినా ఈ పక్కన పడతాం, అది కాలేదు, దేవుడు నాకు ఏం చేయలేదు అంటారు. అవునా కదా? నిజంగా దేవుడు ఏం చేయవసరంలా. నిజంగా ఈ దిన పన్ను ముగించుకొని నిద్రపోతున్న నీకు తిరిగి మన సూర్యోదయం చూడగలిగే భాగ్యాన్ని ఇస్తే అంతకుమించి ఆశీర్వాదం మనకు అవసరం లేదు. అవునా కదా? అవును కదంటారా? నీకు కోట్లు ఇచ్చినా, మేడలు ఇచ్చినా, మిద్దె ఇచ్చినా, సర్వ సంపద నీకు ఇచ్చినా ఆయుష్కాలం లేకపోతే నీ భూమి మీద ఏమన్నా ఉందా? లేదు కదా? ఆ ఆయుష్కాలం ఇచ్చే దేవుడికి మన దగ్గరే లేదు, కృతజ్ఞత లేదు. ఏదో మనులు రాలేదని, మేడలు రాలేదని, మిద్దెలు రాలేదని ఏదేదో దేవుడి మీద ఫలిటి చేస్తా ఉంటాం తప్ప ఇచ్చిన దానిని బట్టి సంతృప్తి పడే భక్తులు భూమి మీద లేరు. కాబట్టి ఏ స్థలంలో ఉన్నా సరే సంతృప్తి పడటం నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవుడు, ప్రతి సోదరి సోదరులు. కానీ లేనిటి జీవితాలు వాళ్ళు ఉన్నాయి దేవుని పిల్లలు. కాబట్టి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినో అది మీరేం చేసుకోవాలంట? తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలని మాత్రమే గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఇవాళ మనమే దేవుడికి భయభక్తులు కలిగిన వారమని, మనమే మహాభక్తులమని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. ఇక అసలు మనకు మించినట్టు పరమభక్తులు భూమి మీద ఎవరు లేరు, అసలు వాళ్ళ భక్తే కాదన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. అలా అనుకునేవారు కూడా లేకపోతే దేవుని పిల్లలు. అయితే నీవు ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నావో, నీకు భయభక్తులు నేర్పడానికి లేదా పాపాల ఊబిలో నిన్ను విడిపించడానికి, పరలోక మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మర్చిపోకండి. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచన భాగంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఈ లోకంలో శరీరంతో పుట్టినటువంటి కాలంలో కూడా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడనే విషయాన్ని స్పష్టంగా గ్రంథం మనకు బోధించింది. ఒకసారి చదవబోతామనే సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగాన్ని, శరీరధారి అయిన దినములలో అంటే అర్థం ఏంటంటే ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారు. యేసుక్రీస్తు వారు రక్తమాంసాలతో 33 సంవత్సరాలు 6 నెలలు భూమి మీద బ్రతుకున్నారు. కాబట్టి ఆయన ఆ దినములలో చూడండి ఏం చేశాడు? శరీరధారి అయిన దినములలో మహారోధలతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలడానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు లాంటి మహనీయుడే భయభక్తులుంటేనే ఆయన ప్రార్థన, ఆయన యాచన పరలోకమందున దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. భయభక్తులు లేకుండా, యథార్థత లేకుండా, శుడుతనాన్ని అసహించుకోకుండా ఏదో నామకార్థంగాను ప్రభు అన్న, తండ్రి అన్న తల్లగిన తపస్సు చేసిన ఆయన్ని మొర వినడం. ఎందుకంటే ఆయన వినాలి అంటే షరత్ ఏంటంటే వాక్య ప్రకారమైన భక్తి దేవుడు కోరుతున్నాడు. నీ ఇష్టానుసారమైన భక్తి కాదు. నువ్వు పెదవులతో మెప్పించే భక్తి ఒకవేళ లోకాన్ని మెప్పించగలేమో కానీ పరలోకమందున దేవుడిని మెప్పించడం అనేది అసాధ్యమైన పని ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి యేసుక్రీస్తు లాంటి మహనీయుడే ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడని చెప్పబడింది. కాబట్టి ఇవాళ మనమంతా ఆఫ్టరాల్ కాదా? ఆఫ్టరాల్గా ఉన్న మన జీవితాల్లో యథార్థత ఉందా, చెడుతనం లేకుండా ఉందా అని అంటే అవి మాత్రం సమృద్ధిగానే ఉన్నాయి. దాంతో పాటు పైకి మాత్రం మట్టి గోడ గచ్చబోతలు పూసినట్టుగా పైకి మాత్రం భయభక్తులు, లోపల మాత్రం యథార్థత లేదు. పైకి మాత్రం లోపల మాత్రం చెడుతనే ఉంది, కానీ పైకి భయభక్తులనే ముసుగు వేసుకొని నువ్వు ప్రార్థించినా, ఆరాధించినా, తల్ల కిందగా నువ్వు తపస్సు చేసినా ఆయన నీ ప్రార్థన వినేవాడుగా ఏమి లేడు. ఎందుకంటే ఖచ్చితమైన షరతులు ఉన్నాయి. కండిషన్స్ సప్లై అని చెప్పబడింది. అది వాక్యమనే పరిధి. వాక్యమనే పరిధి దాటిన ఏ వ్యక్తి యొక్క ప్రార్థన ఆయన వినడం, ఆయన అంగీకరించడం లేఖనాలు చెప్పబడింది. యేసుక్రీస్తు లాంటి ఆయనదే లేఖనాలు చెప్పాయి. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన దేవుడు అంగీకరించాడు. కాబట్టి నీవుగా నేనుగా ప్రపంచంలో ఎవరైనా వచ్చు, దేవుడు కోరినట్టి భయభక్తులు లేకపోతే ఎవరి ప్రార్థన, ఎవరి ఆరాధన, ఎవరి ఉపాసన కూడా దేవుడు
అంగీకరించడం లేదా ఆమోదించడం అన్న భావాన్ని స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఇవాళ ఈ నియమాన్ని లేదా ఈ చిత్తాన్ని లేదా ఈ ఇష్టాన్ని మన వాక్యాసరంగా పరిశీలించవలసిన బాధ్యత అది మనందరి మీద ఉన్నది దేవుని పిల్లలారా. కాబట్టి భయభక్తులు అనేటువంటివి కుటుంబానికి మొత్తానికి కావాలి. ఒక పురుషుడికి ఉంటే సరిపోదు, ఒక తండ్రికో తల్లికో ఉంటే సరిపోయేది కాదు. కుటుంబంలో తండ్రికి తల్లికి కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారికి అందరికీ ఖచ్చితమైన భయభక్తులు కావాలని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుని జ్ఞాపకం చేస్తాను. తన కుటుంబము నిమిత్తమై ఎవరైనా ఒక ఆయన గ్రంథంలో దాన్ని పాత నిబంధన ఆదికాండం 6వ అధ్యాయం గొప్ప సందర్భాన్ని నేడున్నటువంటి క్రైస్తవ నామకార్థ భక్తులందరికీ జ్ఞానోదయం కలగడానికి ఆ వ్యక్తిని కొత్త నిబంధన పరిచయం చేశాడు. ఒక్కసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మీరు చూడగలిగితే, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మీరు చూడగలిగితే అక్కడ ఒక భక్తుని మనం పరిచయం చేశాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఓడను గాని తన కుటుంబాన్ని గాని రక్షించుకోవాలన్న తాపత్రయం ఎలా ఉందంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన కారణాన అది అలా చెప్పబడింది. కానీ ఆనాడు మహోన్నతమైనటువంటి దేవుడు ఎంతో కాలం హెచ్చరిస్తూనే వచ్చాడు. భూమి మీదకి జలప్రళయం రాబోతుంది అని అంటే ఆనాడు జనులందరూ కూడా ఆయన్ని అపహాస్యం చేశారు. ఏం చేశారు? అపహాస్యం చేశారు, నవ్వుకున్నారు, పిచ్చోడన్నాడు, వేదోడన్నాడు. ఎంతో మంది అంటే నిజంగా వాస్తవానికి అది వరకు అంటే ఆ జలప్రళయం వరకు భూమి మీద వర్షం అనేదే లేదు కాబట్టి వారు దాన్ని ఆ మాటని నమ్మలేకపోయారు. అయితే ఆ రోజున పంటలు పండాయి. దేంతో పండాయి అంటే కేవలం మంచు చేత మాత్రమే పండాయి. అప్పటిదాకా వర్షం పడలేదు. కాబట్టి వర్షం పడలేదన్న విషయం నోవాహుకు తెలిసినా సరే దేవుడు చెప్పిన మాటలను అంగీకరించి నమ్మి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధపరిచి తన ఇంటి వారికి మాత్రమే మన స్వార్థం కాకుండా 120 సంవత్సరాలు జనాలందరికీ ప్రకటించాడు. అయ్యా మారు మనసు పొందండి, ఓడలో ప్రవేశించండి అంటే ఓడలేదు గీడలేదు పోవయ్య అని చెప్పి ఆయన్ని అపాసం చేశారే కానీ ఓడలో ప్రవేశించిన నాదుడు ఉన్నారా? లేరు. ప్రపంచంలో ఉన్న మానవులందరూ సిగ్గు తెలుసుకోవాల్సిన గొప్ప సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఏ మానవుడు కూడా కనీసం ఓడ దగ్గర కూడా రాలేదు. అవునా కదా? రాలేదు. కానీ మరొక గొప్ప సంగతి ఏంటంటే నోవాహు ప్రకటింపనిది ఏమొచ్చాయి? జంతువులు వచ్చాయి. సకల జీవరాశులన్నీ ఎలా వచ్చాయి తెలుసా? జతలుగా వచ్చాయని చెప్పుకొచ్చాడండి. అంటే పిలవకుండా ఎవరొచ్చారు? పిలిస్తే మానవుడు రాలేదు కానీ పిలవకుండానే భూమి మీద ఉన్న జంతువులన్నీ, జీవరాశులన్నీ, పక్షులన్నీ, పాములన్నీ కూడా జతలుగా వచ్చాయి. ఎక్కడికి? నోవాహు వాడి దగ్గరికి. నోవాహు వచ్చిన వాటిని పదిలంగా భద్రంగా లోపల చేర్చి జాగ్రత్త చేశాడు. కానీ ఆ జ్ఞానం, ఆ బుద్ధి ప్రపంచానికి ఉందా? పిలిచినటువంటి వాడిని రాలేదు కానీ పిలవనటువంటి సకల జీవరాశులన్నీ ఓడ దగ్గరికి వచ్చేసాయి. చూసారా? కాబట్టి నిజంగా అతి గొప్ప కృపని దేవుడు మానవులందరి పట్ల కలిగి ఉన్నాడు. కానీ ఆయన కృపని, ఆయన ప్రేమని వారు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు, విడిచిపెట్టారు, అవాయిడ్ చేశారు. అవాయిడ్ చేసిన కారణాన, నిర్లక్ష్య పెట్టిన కారణాన ప్రపంచం ఏమైందండి? సర్వనాశనం అయిపోయింది. ఇవాళ ఎవరైనా ఒక్కళ్ళ నిర్లక్ష్యం చనిపోతే ఆ ఒక్కళ్ళ సమాధి చేయడానికి 100 మంది కావాలా? ఒక్కళ్ళ సమాధి చేయడానికి ఎంతో ఖర్చు కావాలి, హడావుడి కావాలి. అవునా కదా? ఇవాళ నిజంగా నేనున్నటువంటి ట్రెడిషన్ లో చూస్తే పెళ్ళో చేశాడు, సమాధి చేసేసాడు. ఎందుకంటే బతికేమన్న కాన్సెప్ట్ కాదు, ఎంతకాలం బతికేమనే కాన్సెప్ట్ కాదు. బ్రతికిన కాలంలో ఎంతవరకు నమ్మకంగా దేవుని మీద భయభక్తులుగా జీవించామన్నది చాలా ముఖ్యమైనటువంటి సంగతి. ఈ మాట చెప్పిన మాట ముగిస్తాను. దయచేసి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం భాగాన్ని మీరు స్పష్టంగా గ్రంథాన్ని గమనించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 28వ వచనం కానీ, అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అని అన్నాడు. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అని దేవుడు కోరుతున్నాడు. అలా చేయకపోతే, చెడుతనాన్ని ప్రేమిస్తూ ఉంటే, యథార్థంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటే, మన సృష్టించిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడంటే దహించే అగ్ని అయి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, యెహోషువ 3:16 దేవుడు ప్రేమమయుడండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు సగర్వంగా చెప్పుకుని మనకి రెండో కోణంలో కనపడుతుంది, అది దహించే అగ్ని. కాబట్టి దేవుడు కోరినట్టుగా యెహోవా భయభక్తులు నీవు గాని, నేను గాని, మనం గాని, ప్రపంచంలో ఎవరు గాని దేవుడు కోరిన భయభక్తులు కలిగి జీవించలేకపోతే మనం ఆరాధించే దేవుడు ఏమయ్యాడంటే దహించే అగ్ని అయి ఉన్నాడు. ప్రియమిత్రమా, ఆ అగ్ని మనకు పాఠం నేర్పబోతుంది. యుగయుగాలు ఆరని అగ్నిగుండానికి మన దేవుడు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఎవరి కోసం? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ నుంచి. అది ఎవరికీ తెలియదు, కానీ ఆయన ఖచ్చితంగా వస్తాడు. దొంగ వచ్చినట్టుగా వస్తాడని చెప్పుకొచ్చాడు. కాబట్టి మహోన్నతమైన దేవుడు క్రీస్తునందు మనకి ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. దాన్ని ప్రియమిత్రులు చెప్పుకొచ్చాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందు అన్నాడు. తప్పించుకునే ఛాన్స్ సామాన్యుడు గాని, సామంతుడు గాని, ధనికుడు గాని, దరిద్రుడు గాని, ఈ భూమి మీద పుట్టిన ఏ మానవుడికి కూడా లేదు. తప్పించుకునే ఛాన్స్ లేదు. కాబట్టి మనమంతా కూడా ఒక దినాన ఖచ్చితంగా దేవుని చేతులకు వెళ్ళబోతున్నాం. ఆ వెళ్ళే సమయానికి నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, చెడుతనాన్ని, సమస్తాన్ని వదిలిపెట్టి సర్వోన్నతుడైన సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి ఎలాగా నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో, ఆ వినయ భయభక్తులతో నీవు దేవుణ్ణి సేవించగలిగితే, ఆరాధించగలిగితే, కొనియాడగలిగితే మనము నిత్య పరలోకానికి చేరగలం. ఇక్కడ భయభక్తులు అనేటువంటి కాన్సెప్టే వదిలిపెట్టి లోక సంబంధమైన మెప్పే, లోక సంబంధమైన ఆచారమే అనుకుంటే కనుక ఖచ్చితంగా మన కోసం ఎదురు చూసేది అగ్నిగుండమే తప్ప మరొకటి కాదన్న భావాన్ని గుర్తెరుగుతూ వాక్యం చెప్పినట్టుగా దేవుని చిత్తానుసారంగా నేను ఎలా దేవుని భయభక్తులను జీవించాలన్న ప్రతి ఆవిషయంలో ఎవరికి వారే విమర్శించుకుంటూ దేవుని మహిమార్థమైనటువంటి కుటుంబాలుగా ఈ భూమి మీద ఎదగాలని, వర్ధిల్లాలని, ఆ పరలోకపు తండ్రి దీవెనలో మనమందరం పొందుకోవాలని ప్రతి వారిని ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఎంతో ఓపికతో అందరికీ కూడా మరొకసారి దేవుని రాజ్య స్వార్థ సభలపక్షంగా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘపక్షంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. అందరికీ నా వందనాలు.